తిరుపతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ శ్రీవారి పాదాలు, ఆధ్యాత్మిక వాతావరణం. కానీ అదే తిరుపతికి సమీపంలో ఉన్న సెట్టిపల్లి ప్రజలకు మాత్రం సెట్టిపల్లి భూములు అంటేనే ఒక 70 ఏళ్ల తీరని వేదన. తరాల పోరాటం, తాతల కాలం నాటి నిరీక్షణ, తండ్రుల కాలం నాటి ఆందోళనలు, నేటి తరం అనుభవిస్తున్న సందిగ్ధతలు. వీటన్నింటికీ నడుమ ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముగింపు పలికింది. వేలాది మంది లబ్ధిదారుల చేతుల్లోకి ఉచితంగా రిజిస్ట్రేషన్ భూములు, దస్తావేజులు వెళ్లిన క్షణం తిరుపతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. దశాబ్దాల చరిత్ర ఉన్న సెట్టిపల్లె భూముల్లో ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు ఇన్నాళ్ల నిర్లక్ష్యం ఏంటి? అసలేం జరిగింది? సెట్టిపల్లి భూములపై స్పెషల్ స్టోరీ. తిరుపతి జిల్లాలో సెట్టిపల్లి భూముల వివాదానికి దాదాపు 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇనాం గ్రామంగా ఉన్న సెట్టిపల్లి భూములను గత శతాబ్దంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సమస్యల పరంపర మొదలైంది. సెటిల్మెంట్ ప్రక్రియలో జరిగిన తీవ్ర జాప్యం, ఆ తర్వాత కాలంలో ఒకే భూమిపై జరిగిన రకరకాల రిజిస్ట్రేషన్లు, వీటన్నింటికీ తోడు ఈ భూములను సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాలో కిందకు చేర్చడంతో ఇక్కడి ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది సామాన్యులు, రైతులు నడి సముద్రంలో పడిపోయారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఆ భూములపై హక్కులు లేక, అమ్ముకోలేక, కనీసం బ్యాంకు రుణాలు కూడా పొందలేక దశాబ్దాల పాటు నరకయాతన అనుభవించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఈ సున్నితమైన సామాన్యుల సమస్యలపై కనీస శ్రద్ధ చూపించలేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. నాడు అధికారంలో ఉన్న పెద్దలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూశారే తప్ప వేలాది కుటుంబాల ఆవేదనను పట్టించుకోలేదు. భూ సమస్యను పరిష్కరిస్తే ఎక్కడ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందోననే నిర్లక్ష్యం ఒకవైపు, వివాదాలను అలానే ఉంచి తమకు నచ్చిన రీతిలో లబ్ధి పొందాలనే స్వార్థపూరిత ఆలోచనలు ఈనాళ్ళు సాగాయి. తిరుపతిలో అన్నా క్యాంటీన్లు, పేదల టిట్కో ఇళ్ల వంటి ఎన్నో ప్రజా ఉపయోగకరమైన ప్రాజెక్టులను నిలిపివేసిన ఆనాటి ప్రభుత్వం సెట్టిపల్లి ప్రజల దశాబ్దాల నాటి కలలను కూడా కోర్టు వివాదాల సాకుతో అటకెక్కించింది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడుం విరిచిన గత పాలకులకు ఈ భూ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పం లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ విధానాన్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రైతులకు 30-70 నిష్పత్తిలో భూమిని కేటాయిస్తూ ఇటు రైతులకు, అటు స్థల యజమానులకు కూటమి ప్రభుత్వం సమన్యాయం చేసింది. కేవలం సమస్యను పరిష్కరించడమే కాకుండా బాధితులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో సుమారు 17.5 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ డిప్ లాటరీ విధానం ద్వారా ప్లాట్లను కేటాయించి 3,000 మంది వరకు లబ్ధిదారులకు సర్వ హక్కులతో కూడిన ఒరిజినల్ దస్తావేజులను చేతికిచ్చారు. సెట్టిపల్లి భూముల పరిష్కారం వల్ల తిరుపతి నగరానికి ఊహించని రీతిలో భారీ ప్రయోజనాలు కలగబోతున్నాయి. కేవలం కాగితాలు ఇచ్చి వదిలేకుండా 225 ఎకరాల సెట్టిపల్లి లేఅవుట్ను ఒక అద్భుతమైన మోడల్ టౌన్షిప్గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రక్షిత తాగునీటి సరఫరా, ఆహ్లాదకరమైన పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆధునిక శ్మశాన వాటికల ఏర్పాటుతో ఈ ప్రాంతం సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. లేఅవుట్లో మిగిలే 60 ఎకరాలను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, మరో 90 ఎకరాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేటాయించనున్నారు. దీనివల్ల తిరుపతిలో పర్యాటక రంగం మరింత విస్తరించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలకడంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించడమే ఏకైక లక్ష్యంగా ఆయన అహర్నిశలు కృషి చేశారు. దశాబ్దాలుగా కోర్టు పరిధిలో నలుగుతున్న సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కులను విడదీయడంలో అటు రైతులతోనూ, ఇటు లబ్ధిదారులతోనూ నిరంతరం చర్చలు జరుపుతూ ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని విజయవంతం చేయడంలో ఆయన వ్యూహాత్మక చొరవ చూపారన్నది టాక్. సెట్టిపల్లి ప్రజల 70 ఏళ్ల కలను సాకారం చేయాలని పట్టుదలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను స్వయంగా పర్యవేక్షించి
వేలాది కుటుంబాల ముఖాల్లో ఆనందాన్ని నింపిన నిజమైన సారథిగా దివాకర్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంలో ఏ తరహాలో అధికార వికేంద్రీకరణ జరుగుతుందో అదే పద్ధతిలో సెట్టిపల్లి ప్రాంతం కూడా తిరుపతి నగరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కమర్షియల్ రెసిడెన్షియల్ హబ్గా మారుతోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎన్నో భూములు ఇలాంటి లిటిగేషన్లలో నలిగిపోతున్నాయి. వాటన్నింటికీ సెట్టిపల్లిలో సాధించిన ఈ విజయం ఒక దిక్సూచిగా నిలుస్తుంది.